హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అకిరాస్ వ్లాగ్స్. థంబ్నెయిల్ చూడగానే అర్థమై ఉంటుంది. ఈరోజు వీడియో వచ్చేసి డైట్ గురించి. ఆఫ్టర్ సి సెక్షన్ నా డైట్ ప్లాన్ ఇది. చూద్దాం. అంటే ఇన్ని రోజులు మా బాబుకి ఫీడింగ్ ఇచ్చిన కాబట్టి కొంచెం ప్రోటీన్స్ పోవాలని చెప్పేసి తినేదే తిన్నా. ఈవెన్ నా డెలివరీ 9 months అప్పుడు నేను 82 kgs ఉన్నా. అసలు షాక్ ఆ వెయిట్లో. అదంత వెయిట్ ఉండే నేను. తర్వాత ఫీడింగ్ ఇస్తున్నా అని కూడా ఏం డైట్ చేయలేదు. వాడికి ప్రోటీన్స్ పోవాలని నేను కూడా తినుకుంటున్నా. అయితే ఇప్పుడు ఫీడింగ్ ఆపేసిన. ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ తగ్గాలి, నేను వెయిట్ లాస్ అవ్వాలి. సో నేను ఇది ట్రై చేసుకున్నా. యోగా లేదు, ఒక ఎక్సర్సైజ్ లేదు, ఒక గ్రీన్ టీ లేదు, ఏవి లేవు ఇవి. నేను జస్ట్ సింపుల్గా ఇట్లా చేసుకున్నా అంతే. యోగా, ఈ ఎక్సర్సైజ్ ఇవన్నీ 2 రోజులు చేస్తాను, మళ్ళీ 3వ రోజు బంద్ చేస్తాను. కాళ్ళు వస్తున్నాయి అది ఇది. సో అదేం లేదు. ఎర్లీ మార్నింగ్ 6కి లేచి జస్ట్ సింపుల్గా జస్ట్ ఫుడ్ తోటి కంట్రోల్ చేసిన వెయిట్ అంతా. ఏమంతా బయటికి పోయి ఇవి తినడము, ఎగ్స్ తినాలి, బాదము ఇవన్నీ తినాలి ఏది లేదు. జస్ట్ ఫుడ్ అంతే. ఎర్లీ మార్నింగ్ 6కి లేచి ఒక 1 glass చూపిస్తున్న విధంగా 1 glass హాట్ వాటర్ తీసుకొని అందులోకి చియా సీడ్స్ వేసుకున్నా. చియా సీడ్స్లో మనకి ఫుల్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ప్లస్ కొలెస్ట్రాల్ కంట్రోల్ కూడా చేస్తుంది. హార్ట్లో ఉండే వేస్ట్ కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఈ చియా సీడ్స్ అనేది. ఇంకా మనకి డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. మనకి ఇప్పుడు మోషన్ ఫ్రీ లేకున్నా, లేకపోతే ఇంకా మనకి డైజెషన్ కాకున్నా సరే, ఇవన్నీ మన బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా అనేది తగ్గించడానికి వస్తుంది. అందులో క్యాలరీస్ వచ్చేసి 130 దాకా ఉంటాయి. 130 to 120 అట్లుంటాయి. ఫైబర్ ఏమో ఒక 10 grams 9 grams అట్లుంటుంది. ప్రోటీన్స్ 4 to 5 grams ఉంటుంది. ప్లస్ ఫ్యాట్ ఏమో 9 grams ఉంటుంది. కానీ మీకు మాత్రం మస్తు పనిచేస్తుంది వెయిట్ లాస్కి. చియా సీడ్స్ కొంచెం హాట్ వాటర్లో వేసి ఒక 1 spoon వేసి కొంచెం నానబెడుతుంది మొత్తం. అవి మొత్తం ఇట్లా ఏమంటారు దాన్ని, ఉబ్బేలాగా కొద్దిసేపు నానబెట్టేసి అందులో ఒక 1 lemon, కంపల్సరీ లెమన్ అయితే ఉండాలి. అట్టిది ఒక హాట్ వాటర్ని చియా సీడ్స్ మీరు తాగలేరు. సో అందులోకి ఒక స్క్వీజ్ చేసుకోండి. ఒక లెమన్ మొత్తం ఏం కాదు, ఒక లెమన్ మొత్తం వేసుకొని మంచిగా కలిపేసి మంచిగా తాగండి పొద్దున. ఒకవేళ ఇప్పుడు చియా సీడ్స్ తాగాము అనుకుంటే హాట్ వాటర్ విత్ లెమన్ అయినా తాగండి, ఏం కాదు. నార్మల్గా డైట్ ప్లాన్ అనే కాదు, నార్మల్గా కూడా తాగొచ్చు, ఏం కాదు. నార్మల్గా వాళ్ళు కూడా వాళ్ళ కోసమే అని ఏం లేదు. సో ఇక్కడ లెమన్ ఇవన్నీ స్క్వీజ్ చేసుకొని మంచిగా ఒకసారి కలిపేసి కొద్దిసేపు నానిన తర్వాత తాగేయడమే అంతే. డెలివరీలో 9 months అప్పుడు 82 kgs ఉన్నా కదా, అంటే డెలివరీ అయిన తర్వాత 72కి వచ్చిన. డెలివరీ అయినాక ఆ 82 అనేది కూడా 9 months స్టార్టింగ్, ఇంకా డెలివరీ కాలే, 9 months పడ్డాయి అంతే జస్ట్. అప్పుడు 82 ఉన్నా. తర్వాత డెలివరీ తర్వాత ఒక 1 month 2 monthsకి 72 అయినా అంతే. ఇక అప్పటి నుంచి ఈ రోజు వరకు అసలు వెయిటే తగ్గలేదు. నేను ఎంత ఫీడింగ్ ఇచ్చినా తగ్గలేదు. ఎందుకంటే ఫీడింగ్ ఇస్తున్నాను, ఇంకా తింటున్నా కదా, తగ్గలేదు. ఇప్పుడు మనము 6 o'clockకి తిన్నాం కదా, 6 o'clockకి వాటర్ తాగినాం, హాట్ వాటర్ కదా. ఇప్పుడు 10 o'clock దాకా మనం ఎంటీ స్టమక్ తోటే ఉంచాలి. ఛాయలు తాగుతా, పాలు తాగుతా, బిస్కెట్ తాగుతా అంటే నడవదు. మళ్ళీ కీరా, మళ్ళీ 10 o'clockకి కీరా, దోసకాయ, కుకుంబర్ పీల్ ఉంచాలి, పీల్ తీయకుండా అయితే ఉండద్దు. అది కూడా తినేసేయాలి. అది అందులో ఉంటుంది ఫైబర్, రిచ్ ప్రోటీన్ ఉంటుంది. ప్లస్ బీట్రూట్. ఇంకా నా దగ్గర క్యారెట్ లేదు, ఆ టైంలో క్యారెట్ కూడా వేసుకునేదని అని లేదు. అప్పుడైతే జస్ట్ దోసకాయ ఇదే ఉండే. సో బీట్రూట్ ఉండే, అవే తీసుకున్నా. బీట్రూట్ అయితే పీల్అవుట్ చేసిన. సో దోసకాయ అయితే పీల్అవుట్ చేయలేదు, అట్లనే తిన్నా వితౌట్ సాల్ట్ కూడా మీకు కంట్రోల్ ఉండాలి. 6 o'clock నుంచి 10 o'clock వరకు ఎంటీ స్టమక్, ఏం తినొద్దు. తర్వాత 10కి సలాడ్, లైక్ దోసకాయ, బీట్రూట్, క్యారెట్, ఏదైనా ఫ్రూట్స్ ఏదైనా సరే. పాలు చాయ్ తాగుతా అంటే కథమేగా, ఏం తాగేది లేదు. అవి
ఇవే ఒక దోసకాయ మొత్తం. మీ స్టమక్ ఒకవేళ ఎంత తినాలనుకుంటే అంత, మీరు ఇష్టం ఎంతనన్నా తినండి. ఇంతే క్వాంటిటీ అనేది ఏమీ లేదు. ఒకటే దోసకాయ తినాలి, హాఫ్ ఏ బీట్రూట్ తినాలి అదేం లేదు. ఎక్కువనే తినండి. దోసకాయలో ఫుల్ వాటర్ కంటెంట్ ఉంటుంది. మంచిగా ఈ ఎండాకాలం మస్తు హైడ్రేట్ అవుతుంది బాడీ అంతా. లో కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి ఏం కాదు. న్యూట్రియంట్స్ కూడా ఫుల్ ఉంటాయి అందులో. వాటర్ కంటెంట్ దగ్గర 90%, 94, 95 అట్లా ఉంటుంది వాటర్ పర్సెంట్ అందులో. సో బాడీని కూడా మంచిగా హైడ్రేట్ చేసి ఉంచుతుంది. వెయిట్ లాస్ కూడా హెల్ప్ అవుతుంది. ఇది దోసకాయ. బీట్రూట్లో హై ఫైబర్ ఉంటుంది. మన కాన్స్టిపేషన్తో కూడా మంచిగా పనికి వస్తుంది. మళ్ళీ బ్లడ్ని కూడా ప్యూరిఫై చేస్తుంది. ప్లస్ మన పిగ్మెంటేషన్ ఉంటుంది కదా, మన ఫేస్ మీద వచ్చే పిగ్మెంటేషన్ కూడా ఈ బీట్రూట్ అనేది తగ్గిస్తుంది. స్కిన్ టోన్ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అంటే నేనే ఎగ్జాంపుల్ ఏంటంటే, బీట్రూట్ తింటే నేను ఇంతకుముందు బీట్రూట్ తినేదాన్ని కాదు. మట్టి అంత ఒగరుగరు వస్తుందని తినేదాన్ని కాదు. అది తిన్నాక ఫేస్లో గ్లోనెస్ ఎంత మంచిగా ఉంటుంది తెలుసా, మస్తు ఉంటుంది. బీట్రూట్ తిన్నాక స్కిన్ టోన్ చేంజ్ అవుతుంది బీట్రూట్ తింటే. ప్లస్ మన ఫేస్లో కూడా గ్లోనెస్ అనేది మంచిగా ఉంటుంది. అది మస్తు అనిపిస్తుంది తింటుంటే. ఇంకా ఎక్కువ తినబుద్ధి అవుతుంది అట్లా వస్తుంటే. కానీ బీట్రూట్ మాత్రం ఒక 2 పీసెస్ అయినా తినండి, ఏం కాదు. క్యారెట్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి. ఏదైనా సలాడ్ లాగా, ఫ్రూట్స్ లాగా అవి కూడా ఇంక్లూడ్ చేసుకొని తినండి. ఇప్పుడు 10 o'clock నుంచి 10కి సలాడ్ తింటాం కదా, మళ్ళీ 1 వరకు ఎంటీ స్టమక్కే. మధ్యలో ఏం లేదు, జస్ట్ వాటర్ తాగుతూనే ఉండాలి అంతే. ఆ గ్యాప్ ఇస్తున్నాం కదా, ఇప్పుడు మార్నింగ్ 6 to 10 గ్యాప్, మధ్యలో 10 to 1 గ్యాప్ అట్లా ఇచ్చినప్పుడు వాటర్ తాగుతూ ఉండాలి అంతే. ఏం తినొద్దు, జస్ట్ వాటర్ తాగుకుంటూ ఉండండి. వాటర్ కూడా కొంచెం మంచిదే కదా మనకి, కొంచెమైంది మస్తు మంచిదే. వాటర్ అయితే ఎక్కువ తాగుతూ ఉండాలి డైట్లో. తాగిన తర్వాత మళ్ళీ 1కి లంచ్లో నేను మళ్ళీ సేమ్ ఆ రోజు అవే ఉండే, సో అవే నేను ఇంక్లూడ్ చేసుకొని తింటున్నాను అంతే. కీరా, బీట్రూట్, ఆ రోజు ఏం చేసిన కర్రీ, పాలకూర పప్పు ప్లస్ రైస్, కర్రీ మాత్రం ఎక్కువ ఉండాలి చూడండి రైస్లో అయినా. అంటే మనము రైస్ కన్నా కర్రీ ఎక్కువ తినాలి ఇందులో, అంతే, ఏం లేదు. అవన్నీ కట్ చేసుకొని లంచ్కి ప్రిపేర్ చేసిన. పక్కన నా కొడుకు అది ఇది అని అంటే, అప్పుడు వాడు ఉన్నాడు, ఇప్పుడు లేడు. వాడు మా అమ్మ వాళ్ళకి అప్ప చెప్పేసిన. అవన్నీ కట్ చేసుకొని కొంచెం రైస్, కర్రీ ఎక్కువ వేసుకున్నాం, కొంచెం పచ్చడి కూడా వేసుకొని తినేసిన లంచ్ అంతే. అదే రైస్ మళ్ళీ నెక్స్ట్ డే మా ఆఫ్టర్నూన్ లంచ్. ఇక రైస్ లేదు అప్పటి వరకు. ఇది నా ప్లేట్, మధ్యాహ్నం లంచ్ అంతే. ఫస్ట్ కీరా, క్యారెట్ ఇవన్నీ తినేస్తా. తర్వాత లాస్ట్కి రైస్ ఒకటే పూట కాబట్టి మంచిగా ఫీల్ అయిపోతాం, మంచిగా కర్రీ ఎక్కువ పెట్టుకొని మంచిగా తింటా. అప్పటికే అనిపిస్తుంది అమ్మా ఏమన్నా ఉంటాయిపో కానీ ఏం తినద్దు కదా, అంతే. ఇక అన్నీ కంప్లీట్ చేసి మెల్లగా రైస్కి వస్తా. కానీ ఎందుకు మధ్యలో తినా అంటే, ఇటు దోసకాయ తిన్నా ఎక్కువ ఇట్లా మధ్యలో తినబుద్ధి కాదు. ఇక అట్లనే తింటున్నాను, ఎందుకంటే ఒకటేసారి కూడా ఇవి తినబుద్ధి కాదు కదా. దోసకాయ ఉన్న బీట్రూట్, ఆ బీట్రూట్ తింటానైతే ఏమో ఘోరంగా అనిపిస్తుంది అసలు. ఏమో ఇక తినాలి తప్పదు కదా అన్నది తినడం అంతే. అవన్నీ తినేసి మంచిగా అన్నం కలుపుకొని తింటున్నాం. తినేది కూడా వీడియో తీసుకున్నా, మీకు చూపించాలి కదా. ఒకవేళ తింటుందో నిజమో కాదో అబద్ధమో అనుకుంటారని చెప్పేసి వీడియో తీసిన. మామిడికాయ పచ్చడితో కొంచెం తిని తర్వాత పప్పుతో తింటున్నా, ఎందుకంటే క్రేవింగ్స్ ఆగుతలేవు, మెల్లమెల్లగా కంట్రోల్ చేసుకోవచ్చు కదండి. ఇప్పుడు నెక్స్ట్ 6 o'clockకి స్ప్రౌట్స్. ఈవినింగ్ ఈ స్ప్రౌట్స్ నేను ముందు రోజు ఒక 8 hours నానబెట్టుకొని మంచిగా ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో వేసేసి ఇట్లా గట్టిగా చుట్టి ఒక పక్కకు పెడతా. అవి మంచిగా ఇట్లా మొలకలు వస్తాయి. ఏంటంటే పెసర్లు, శనగలు, పల్లీలు ఇంకేమన్నా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, కానీ నా దగ్గర అవే ఉన్నాయి, సో అవే ఇంక్లూడ్ చేసుకొని నానబెట్టుకొని మొలకలు వచ్చిన తర్వాత 6 o'clockకి ఈవినింగ్ తింటా ఒక 1 cup అట్లా. మనకు ఆకలి కాదు, ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా, ఫైబర్ కంటెంట్.
అంటే మీ స్టమక్కి ఎంత తినాలనుకుంటూ నైట్ ఫుడ్ ఉండదు కదా ఇంకా, సో మీ స్టమక్కి 1 కప్ 1.5 కప్ 2 కప్స్ మీ ఇష్టం, కానీ ఇవే తిని పడుకోవాలి అంతే. నైట్ నో డిన్నర్, నో ఏం లేదు, దోశ లేదు, ఇడ్లీ లేదు, ఏది లేదు, ఓన్లీ స్ప్రౌట్స్ తిని వండుకోవడమే. సో అది నేను 1 కప్ తింటా. 1 కప్పు చాలా ఇనఫ్ నాకు, అంతే. ఎక్కువ అంతకన్నా ఎక్కువ తినలేను. సో 1 కప్పు తినేసి పడుకుంటా. ఇక బాగా నైట్ వాటర్ తాగుతా, బాగా ఒక 1 బాటిల్ వాటర్ తాగుతా. సో నిద్ర ఆకలి ఏం అవ్వదు నాకు నైట్ అంతా. ఇందులో ఫైబర్ మంచిగా ఉంటుంది, ఇవి తింటే మీకు మోషన్ ఫ్రీ ఉంటుంది. స్ప్రౌట్స్ తినడం వల్ల ఫేస్లో కూడా ఇది గ్లోనెస్ అని వస్తుంది. బీట్రూట్ ఎట్లనో ఈ స్ప్రౌట్స్ కూడా అంతేనట, నేను కూడా తెలుసుకున్నా. అది కూడా ఒకటి ఉంటుంది దీంట్లో బెనిఫిట్. మళ్ళీ ఇంట్లో కొలెస్ట్రాల్ ఏమి ఉండదు. సో ఏం కాదు, మంచిగా తీసుకోవచ్చు, తినొచ్చు, కన్జ్యూమ్ చేయొచ్చు, ఏం కాదు. ఇంకా నైట్ ఎంటీ స్టమక్ కూడా పడుకోవడమే. సో ఇది నా డైట్ చార్ట్. ఇది ఎవరికైనా మీకు కనుక నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి, వాచ్ చేయండి వీడియో ఫుల్గా. ఒకవేళ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇట్లనే కన్ఫామ్గా 1 వీక్ మనకి ఎక్కువ ఏం తగ్గద్దు. 1 వీక్కి ఒక 10 కేజీలు 5 కేజీలు అట్లా ఏం అవసరం లేదు. 2 కేజీస్ తగ్గినా కూడా చాలు. ఇది ఒక 1 మంత్ అట్లా అలవాటు చేసుకున్నాం అనుకో, ఈజీగా ఆటోమేటిక్గా అలవాటు అయిపోతాయి. మనం ఏమైనా ఇక్కడ చికెన్ అవేం బంద్ చేస్తున్నాం కదా, అవి కూడా ఉంటాయి, కానీ అవి కూడా ఒక కర్రీ క్వాంటిటీ ఎక్కువ పెట్టుకొని రైస్ తగ్గియాలంతే. సేమ్ ఇదే ప్రాసెస్ అన్నిటికీ, ఏది చేసినా కూడా ఇదే ప్రాసెస్. కానీ జస్ట్ ఏంటంటే 1 టైమే రైస్ తింటాము, మొత్తం సలాడ్స్ ఫ్రూట్స్ తోటే ఉంటాము అంతే. ఫ్రూట్స్ సలాడ్స్ కన్నా రైస్ ఏమంత మంచిదేం కాదు, ఇదే బెటర్. సో ఇది మీకు ఏమైనా యూజ్ అయితే కనుక ట్రై చేసుకోండి. ఇది ఓన్లీ బెల్లీ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి అదే ఇదేం లేదు, ఎవరైనా ట్రై చేసుకోవచ్చు. ఒకవేళ చేసుకోవాలి బక్క కావాలనుకుంటే మాత్రం ఇది మాత్రం ట్రై చేయండి. పక్కా 2 కేజీస్ 3 కేజీస్ మాత్రం తగ్గుతారు. ఒకటేసారి 10 కేజీలు 5 కేజీలు అవసరం లేదు. ఓకేనా? ప్లీజ్ మీకు నచ్చితే ఈ వీడియో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.